వరంగల్ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజీరాబాద్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు బాలాపూర్ బడంగ్పేట్ కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఆర్కేపురం సరూర్ నగర్ కార్నర్ సమావేశాలకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. రైట్గా ఈరోజు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి తన సుడిగాలి పర్యటనని ఇంకా వేగవంతం చేశారు. ఈరోజు తాజాగా ఇప్పటి వరకు కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లో పాల్గొంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. దానిలో ప్రధానంగా కరీంనగర్తో పాటు వరంగల్, చేవెళ్ల ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకి హుజూరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి జనజాతర భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి భూపాలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి జనజాతరలో పాల్గొంటారు. అదేవిధంగా సాయంత్రం రాత్రి 7 గంటలకి బాలాపూర్ బడంగపేటలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. అదేవిధంగా 9 గంటలకి ఆర్కేపురం, అదేవిధంగా సరూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తుంది. దాంతోపాటు మరొకవైపు తాజాగా కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఒకవైపు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నింటినీ కూడా రద్దు చేస్తుందనేటటువంటి అంశాన్ని ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో కానీ కార్నర్ మీటింగ్లో చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ 4 మీటింగుల్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీ పైన ఏ విధమైనటువంటి విమర్శలు వర్షం కురిపిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.